పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండేది. ఆమె మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుకుని ఉండేది. సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకున్నటకు ఆ బాలికకు ఒక బెల్లపు ముక్క పెట్టేది. ఆ బెల్లపు ముక్కను ఆమె బొమ్మకు నైవేద్యము పెట్టి ఆడించుచుండేది. కొంతకాలమునకు ఆమెకు యుక్త వయస్సు రాగా పెళ్లి అయ్యను. ఆమె అత్తవారింటికి వెళ్ళుచు తన బొమ్మను తీసుకుని పోయెను. ఆమెతో మహాలక్ష్మి వెడలిపోయెను. అందుచే నా ఎత్తవారింట నాకు సకల సంపదలు కలిగెను, పుట్టింట గర్భ దరిద్రము దాపురించెను. ఆ సంగతి ఆమె తెలుసుకుని తన తమ్ముని రప్పించి ఒక చేతికర్రను దులిపించి అందు వరాలు వేసి దానిని అతనికి ఇచ్చెను. అతడు దానిని తీసుకుని వెళ్ళుచు దారిలో నొక్క చెట్టునకు చేరవేసి కాలకృత్యము తెచ్చుకునిచుండెను. అంతలో ద్రోవణ బోవన కర్రను తీసుకుని పోయిరి. అతడు వచ్చి కర్రను వెతుకగా అది దొరకలేదు. చేయునది లేక అతడు ఇంటికి పోయాను. కొన్నాళ్ళకి ఆమె తమ్మునికి కబురంపి ఇంటికి రప్పించుకుని పరిస్థితి ఎట్లుందని అడిగాను. అతడు ఇంటి పరిస్థితి ఎట్లే దరిద్రపూరితమైనది అని తెలిపాను. అందుకు ఆమె విచారించి ఒక చెప్పుల జోడి నిండా వరాలు పోసి దాని పైగుడ్డ కప్పి ఆ జతను తండ్రికి